ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. నిజమైన ప్రేమ కథ వర్షన్ 2లో 5వ ఎపిసోడ్. జరిగిన సంఘటనను ఎవరికీ చెప్పలేక, చెప్తే అందరి దృష్టిలో తనే చులకన అవుతుందని భయపడి పంటి బిగున బాధను అదిమిపెట్టి భారమైన మనసుతో హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయింది శిరీష. రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే రూమ్మేట్ ఝాన్సీ అడిగింది, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? శిరీష తనను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. విన్న తరువాత ఝాన్సీ ఆమెను గట్టిగా హత్తుకొని, తప్పు నీదే శిరీష, అతనేదో మాయమాటలు చెప్తే నమ్మి వెళ్ళిపోతావా? ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? జరిగిందేదో జరిగింది. ఆ విషయాన్ని వదిలేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అనవసరమైన విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ధైర్యం చెప్పింది. ఫ్రెండ్స్ సపోర్ట్తో శిరీష క్రమంగా ఆదిత్య ఆలోచనల నుంచి బయటపడింది. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ సెలెక్ట్ అయ్యింది శిరీష. ఆఫీస్లో పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. కానీ ఒకసారి అనుభవం అయ్యాక అబ్బాయిలకి వీలైనంత దూరంగా ఉండింది శిరీష. ఆమె కట్టుబట్టు, ప్రవర్తన, సాధారణత్వం అన్నీ అజయ్కి నచ్చాయి. క్రమంగా ఆమెను ఆరాధించడం మొదలెట్టాడు. ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళి, శిరీష, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది అని అడిగాడు అజయ్. అతని మాటల్లో తేడా గమనించిన శిరీష, దేనికి అజయ్, ఈరోజు నాకు చాలా వర్క్ ఉంది, అయినా మన మధ్య పర్సనల్ మాటలు ఏముంటాయి, ఏమన్నా ఇక్కడే చెప్పు అంది. మెల్లగా తడబడుతూ, మన ఆఫీస్ కెఫిటేరియాలో దగ్గరికి వస్తావా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు అజయ్. అప్పటికే మిగతా కొలీగ్స్ తమ వైపు చూస్తుండడంతో సరే పద అంటూ ముందుకు నడిచింది శిరీష. కెఫిటీరియాలోకి వెళ్ళాక తన మనసులోని మాట ఎలా చెప్పాలని అంటూ అటు ఇటు చూస్తూ తడబడసాగాడు అజయ్. అతని ఇబ్బందిని గమనించి, శిరీష, ఏదో మాట్లాడాలని అన్నావు కదా, ఏంటో చెప్పు అజయ్ అంది. వెంటనే ఒక్కసారి చుట్టూ చూసి లోతైన శ్వాస వదిలి, ఐ లవ్ యూ శిరీష, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆమె చేయి పట్టుకొని చెప్పాడు అజయ్. శిరీషకి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు ఫ్లాష్ అయింది. దాంతో అతన్ని చేతుల్ని సున్నితంగా విడిపించుకొని, ఐఆమ్ సారీ అజయ్, నా లైఫ్లో ప్రేమ అనే పదానికి ఎప్పుడు చోటు లేదు, డోంట్ వేస్ట్ యువర్ టైం అంటూ అతని వైపు తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నుంచి అలాంటి రియాక్షన్ ఊహించని అజయ్ వెళ్తున్న శిరీషని చూస్తూ తన ప్రేమను ఆమెకు అర్థమయ్యేలా చేయాలని, ఎలా అయినా శిరీష ప్రేమను గెలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్ల తరువాత అతని సహనం, ఓర్పు, ఎదురుచూపు ఇవన్నీ శిరీష మనసును కదిలించాయి. చివరికి ఆమె అతనితో పెళ్లికి అంగీకరించింది. ఫ్రెండ్స్, ఇంతటితో ముగుస్తుంది. అయితే శిరీష అజయ్తో ఇంత సడన్గా పెళ్లికి అంగీకరించింది ఎలా? ఇంకా ఎన్నో ట్విస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ తదుపరి 6వ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శిరీష బాధను ఎంత వెంటాడుతుందో, అలాగే అతనితో పెళ్ళవుతుందా లేక జీవితం ఎలా మారుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం. ఇంతటితో ముగిస్తున్నా. దయచేసి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ఎపిసోడ్తో కలుద్దాం.